హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు ఈ వీడియోలో నేను నిన్నటి వీడియో మొన్నటి వీడియో జరుగుతుంది కదా, ఆ వీడియో కంటిన్యూస్గా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 12:30 అవుతుంది, అంటే బాబుకి లంచ్ బ్రేక్ ఇచ్చే టైం అనమాట. లంచ్ బ్రేక్ కోసం అని చెప్పేసి నేను బాబుని ఇంటికి తీసుకొని రావాలి. తనని తీసుకొచ్చి అన్నం పెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసి వస్తాను. అంతకుముందు అయితే అక్కడే బాక్స్ తీసుకొని వెళ్ళి పెట్టాను, కానీ ఫుల్ డే ఉంటున్నట్టు తను కొంచెం డల్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఫుల్ డే నేను స్కూల్లోనే ఉంటున్నాను అన్నట్టు. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇంటికి వస్తే కొంచెం ఆ బెంగ తీరుతుంది కదా, అందుకని చెప్పేసి అట్లా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొంచెం రిస్కే, అన్నిసార్లు తిరగడం. మార్నింగ్ ఒకసారి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాలి, ఆఫ్టర్నూన్ తీసుకురావాలి, అన్నం పెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాలి, మళ్ళీ ఈవినింగ్ తీసుకొని రావాలన్నమాట. అన్నిసార్లు తిరగడం అయితే నాకు కొంచెం కష్టమే, కానీ బాబు కోసం తప్పదు కదా. స్కూల్కి అయితే వచ్చేసాను. స్కూల్ బయట అయితే ఇలా ఉంటుంది బాబు స్కూలు. కిందంతా లంచ్ బ్రేక్ అనమాట. పిల్లలందరూ నర్సరీ, ఫస్ట్ క్లాసు అలా పిల్లలందరూ ఇక్కడే కూర్చొని తింటారు. హైయర్ సెక్షన్స్ పైన కూర్చొని తింటారు అనమాట వాళ్ళ క్లాస్ రూమ్స్లో. పేరెంట్స్ కూడా ఎంతమంది వచ్చినా కూడా ఎవరు ఏమనరు, వచ్చి అన్నం పెట్టొచ్చు అనమాట. మా బాబు అయితే చూడండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు నన్ను చూస్తే చాలు హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అప్పటి వరకు డల్గా ఉంటుంది ఫేసు, ఇంకా స్కూల్ వస్తే చాలు వస్తాడు. ఇంకా నేను రాగానే నేను బండి అక్కడ పెట్టే లోపే వచ్చేస్తాడు. వచ్చేసి ఈ డోర్స్ ఓపెన్ చేసి ఆల్రెడీ నెంబర్ కూడా నొక్కేసి రెడీగా ఉంచుతాడు అనమాట, ఎప్పుడు వస్తాను అని. పైకి వెళ్తా ఉన్నా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో చూడండి. మనం తీసుకొని వెళ్ళేటప్పుడేమో అంతే ఏడుస్తాడు. మీరు వీడియో చూసుంటారు కదా, ఫేస్ ఎలా డల్గా పెట్టాడు. ఇంటికి తీసుకొని వస్తున్నాను, తెచ్చేసరికి ఇంక మొహం వెలిగిపోతుంది అనమాట. ప్రతిసారి అంతే. నేనైతే చిన్నప్పుడైతే సరే, ఇప్పుడు కొంచెం ఫస్ట్ క్లాస్కి వచ్చావు కదా, కొంచెం అలవాటు చేసుకో అని చెప్పేసి రోజు మోటివేట్ చేయడము, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడము, అరవడము అట్లాంటి పంపిస్తూ ఉన్నాను. అస్సలు అలవాటు అవ్వడం లేదు. సింగిల్ కిడ్గా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చిందేమో అనుకుంటున్నాను నేనైతే. అదే ఇద్దరు అట్లా ఉంటే వాళ్ళే పోటీ మీద వెళ్ళే వాళ్ళేమో. అన్నం అయితే పెట్టేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్తున్నాను. ఎక్కువ ఏంటంటే మా హస్బెండ్కి నాకు ఇద్దరికే ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. ఈ వీడియో బాబుని తీయమని చెప్పేసి అన్నాను, అందుకని చెప్పేసి తను తీస్తున్నాడు. దాంతో బయటకు వెళ్ళి త్వరగా అలవాటు అవ్వలేడు, అలవాటు అవ్వలేడు అనమాట ఎవరితో కూడా. ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి ఒకసారి. తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసి అయితే నేను వచ్చేసాను. స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంక వెళ్తున్నప్పుడు ఇంక బాయ్ చెప్తా ఇంకా అదే ఉండి మర్చిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ చైర్లో కూర్చొని ఊగుతూ ఉంటే అప్పుడు నాకు రిలాక్స్గా అనిపించేది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంటికి తీసుకొని వచ్చేసాను. తీసుకొని వచ్చిన తర్వాత ఇట్లాగా డ్రాగన్ ఫ్రూట్ కోసిచ్చానమాట. ఫుల్ రెడ్డిష్ కలర్లో అసలు ఎట్లా అయిపోయిందో, అందుకని చూపించాను అంటే ఇంకా హ్యాపీగా నవ్వుతాడు. మూతి చూపించాను అంటే ఇంక అట్లా చూపిస్తూ ఉన్నాడు. చాలా కలర్ఫుల్గా అట్లా అయిపోయింది. వాడికి ఇష్టం అనమాట, డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టము. ఈవినింగ్ 5:30 అట్లా అవుతుందనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వస్తారు, ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తే శనగలు ఉన్నాయని గుర్తొచ్చినాయి. సరే అని చెప్పేసి శనగల్ని నానబెట్టలేదు, సరే కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ ఒక 5 విజిల్స్ పెట్టాను, ఓపెన్ చేస్తే ఇంకా ఉడకల. మళ్ళీ 10 విజిల్స్ పెట్టాను, ఉడకల. అట్లా ఒక 20 విజిల్స్ దాకా అప్పుడు ఉడికినాయి అనమాట. అంటే నాకు అర్థమైంది నానబెట్టిన తర్వాత విజిల్స్ పెడితే అప్పుడు త్వరగా ఉడుకుతుంది అని. ఇంకా బట్టలు పొద్దున వేసాను, ఇంకా తీసి మడత పెట్టేస్తాను అనమాట. చూపిస్తాను చూడండి. 5 విజిల్స్ తర్వాత మామూలుగా మెత్తగా ఉడికిపోతాయిలే అని అనుకున్నాను, కానీ సేమ్ అట్లానే ఉన్నాయి చూడండి. ఇంకా కొంచెం ముడుచుకొని పోయినట్టు అట్లా అయింది. మళ్ళీ 10 పెట్టాను, మళ్ళీ ఇంకొక 5 పెట్టాను. అట్లాగా చాలాసేపు పెట్టేసరికి అప్పుడు ఉడికినాయి అన్నమాట అవైతే. వాటితో పాటు ఇంకా దోసపిండి బయట పెట్టేశాను. పొద్దున టిఫిన్ చేశాం కదా దోశలు, ఇంకా దోసపిండి కూడా బయట పెట్టేశాను. బయట ఆ టైంలో వర్షం పడుతూ ఉంది చూడండి, సన్న తుప్పరు పడుతూ ఉందన్నమాట. మాకు వర్షం పడినప్పుడు ఇట్లా అనిపిస్తుంది, భలే కూల్ క్లైమేట్గా బాగుంటుంది అన్నమాట.
అందుకని వర్షం పడితే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మరి ఎక్కువ వర్షం పడితే ఇంక చిరాకేసి ఎప్పుడు తగ్గుతాయా అనిపిస్తుంది, కానీ లైట్గా ఉన్నప్పుడు కొంచెం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. నేను బాబుని తీసుకొని వచ్చేటప్పుడే లైట్గా పడుతుంది అనమాట. ఇది మా పక్కన సందులో వాళ్ళు పాపం వర్షంలో తడుచుకుంటానే వెళ్తున్నారు వాళ్ళు. ఇంక మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. సాయంత్రం పూట రోజు ఇట్లా వచ్చినప్పుడు బయట ఇద్దరం కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటాము. తను ఇంకా వాకింగ్ చేద్దామని చెప్పేసి వాకింగ్ చేస్తూ ఉన్నారు, వార్మప్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా బయట ఇట్లా కూర్చొని మాకైతే టీ కానీ అట్లా ఏమన్నా అలవాటు లేదు. అందుకని బయట కూర్చొని ఇట్లా వర్షం పడతా ఉన్నప్పుడు ఇట్లా కూర్చొని చైర్స్ వేసుకొని టీ తాగడం అట్లా ఏమన్నా ఉంటే బాగుంటుందేమో. మాకు టీ అయితే అలవాటు లేదు, కానీ ఇట్లా కూర్చొని మాత్రం మాటలు చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత నేను దోశలు ఉన్నాయి కదా అని చెప్పేసి దోశ పిండి వేస్తున్నాను. నేను దోశలు మళ్ళీ నాకు రెడీ వాళ్ళిద్దరికీ వేసి నేను వేసుకొని వచ్చే లోపే బాబు నాకు పెట్టమని అడిగాడంట. అందుకని చెప్పేసి తనే పెడతా ఉన్నాడు. ఇంకా అవి కూడా శనగలు కూడా నేను ఉడకబెట్టానని చెప్పాను కదా, అవి కూడా తిన్నాడు. అవి ప్రోటీన్ వస్తుంది, మన ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి అది ప్రోటీన్కి సంబంధించింది కదా, అందుకని తినేసాం అనమాట. ఇంకా తినిన తర్వాత 7:30 అట్లాగా బయటకి వేరే ఇంటికి వెళ్తున్నాము. ఇన్వైట్ చేశారనమాట మా సోనీ వాళ్ళు అని. మా అక్క వాళ్ళు ఉన్నారు కదా, తోడికోడలు, మా పెద్ద తోడికోడలు అనమాట. అక్కకి మేనకోడలు అవుతుంది సోనీ వాళ్ళు. వాళ్ళు క్లోజ్ అనమాట. ఇంకా మాకు వాళ్ళకి బాగా అందరం కలిసిపోయి అట్లా ఉంటాము. నేను బయట అమ్మాయిని అని వాళ్ళు అసలు అనుకోరు, ఇంట్లో అమ్మాయి అనే వాళ్ళు కూడా ఫీల్ అవుతారనమాట. అది ఈరోజు తన బర్త్డే అనమాట, అందుకని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. బాబుకి ఫస్ట్లో వచ్చినప్పుడు ఇట్లా అందేది కాదు, అది ఇంట్లో జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు నాకు ఇది అందుతుంది అది అందుతుంది అని తను చూపిస్తూ ఉన్నాడు. పైనవి అందుతున్నాయి, అలానే కాలింగ్ బెల్ అందుతుంది అని చెప్పేసి హైట్ పెరిగాడంట, అది ప్రూవ్ చేస్తున్నాడు. మా హస్బెండ్ ఏమో వాటర్ బాటిల్ మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చారు. ఇంక ముగ్గురం కలిసేసి వెళ్ళామన్నమాట. నైటు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి 10:30 అట్లా అయింది. మేము ఇక్కడ 7:30కి 8కి అట్లా బయలుదేరాము. వెళ్ళినప్పుడు అక్కడికి ఒక 3 hours ఏమో టైం స్పెండ్ చేసినట్టున్నాము. అక్కడికి వెళ్ళిన పిల్లలు ఉన్నారు, అందుకని వాళ్ళతో టైం ఆడుకుంటా ఇట్లాగా అసలు టైం చూడలేదు. నేను 10:30 అయిందా అని అప్పుడు బయలుదేరేసి వచ్చామన్నమాట. అసలు టైం తెలియలేదు. కిందకైతే వచ్చేసాము. ముగ్గురం కదా, బయట వర్షం పడుతుంది అని మ్యాక్సిమం ముగ్గురం వెళ్ళేటప్పుడు బైక్లో తక్కువ అనమాట. అది కాక వర్షం పడుతుంది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది రిటర్న్ వచ్చేటప్పుడు అని అన్నట్లుగా లైట్గా వర్షం పడిందనమాట. అందుకని ఎందుకని రిస్క్ తీసుకోవడము అని చెప్పేసి కార్ తీశారు. దాదాపు బయటికి వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్తే కారే ఉంటుంది, బయట షాపింగ్కి వెళ్ళినా కూడా లేకపోతే ఏదైనా సరే. మా హస్బెండ్ ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట. కష్టమైనా పర్వాలేదు, మనీ పోయినా పర్వాలేదు అని ఆలోచిస్తారు. నేను ఎందుకు బైక్లో వెళ్ళిపోదాం ముగ్గురము, మళ్ళీ కారు అట్లా అంటాను. కానీ కొన్ని కావాలి, వద్దులే వెళ్ళడమే మంచిది కారులోనే అని చెప్పేసి తను అంటారు. సరే ఇంక తన మాటకి ఎదురు చెప్పలేం కదా మనం. సరే అని చెప్పేసి ఇంకా ముగ్గురం కలిసి కారులో వెళ్తున్నాము. దగ్గరే ఒక 1.5 kilometers 2 kilometers ఉంటుంది వాళ్ళ ఇల్లు, అంతే. బైక్లో వెళ్ళిపోవచ్చు, కానీ నైట్ ఎందుకు, వర్షం పడుతుంది, రిస్క్ తీసుకోవడం ఎందుకు అని ఆలోచిస్తారనమాట. ఇంకా బయలుదేరాం మేమైతే. మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉంది, అది ఇందాటి పైనుంచి చూపించాను కదా, అదొక ఇల్లు అనమాట. ఇంక తర్వాత పక్కనే ఇల్లులు ఉండవు, లైట్గా అక్కడక్కడ అట్లా ఉంటాయి. ఇది మా సందు, ఈ సందులోంచి అట్లా బయటకు వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మా నర్సరాపేట. చూడండి, ఎవరైనా నర్సరాపేట చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, మా సందు తర్వాత వినుకొండ రోడ్ అంటారు నర్సరాపేటలో. ఆ రోడ్డుగా మేము చెప్తాను, చాలామంది మా చుట్టాలు ఎవరైనా వచ్చినా వాళ్ళకు కూడా చెప్తాను. ఈ రోడ్డులో ఎక్కువగా హాస్పిటల్స్ ఉన్నాయి, బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి, అలానే బార్ షాపులు కూడా ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ అయితే అంటారు, బాగా తాగండి, తినండి, హెల్త్ బాగాలేకపోతే పక్కనే హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోండి అని చెప్పేసి చెప్తారు. జోక్గా ఇట్లాగొచ్చారు అని. తర్వాత బస్ స్టాండ్ అనమాట ఇది.
అట్లా మాకు బార్కి షాప్సే ఉంటాయి, బస్ స్టాండ్ వస్తుంది. అలానే దీని బస్ స్టాండ్ పక్కనే డీమార్ట్ కట్టారనమాట. మామూలుగా డీమార్ట్ అంటే వేరే ఊర్లలో అట్లా చూసినప్పుడు కొంచెం లోపలికి ఎక్కడో ఓపెన్గా అట్లా కడతారు, కానీ ఇక్కడ నర్సరాపేటలో మాత్రము బస్ స్టాండ్కి పక్కనే కట్టారనమాట డీమార్ట్ అన్నది. ఇక్కడ నర్సరాపేటలో ఉన్న డీమార్ట్ కన్నా చిలకలూరుపేటలో డీమార్ట్ ఇంకా పెద్దదంట. నేనైతే వెళ్ళలేదు. చిలకలూరుపేట వెళ్ళినప్పుడు ఈసారి ఎప్పుడైనా సరే వెళ్ళాలి డీమార్ట్కి, అక్కడ పెద్దదని చెప్పేసి అంటా ఉన్నారు, బాగుంటుంది అక్కడని. నేనైతే మామూలుగా ఆ ఊరు వెళ్ళేసి వచ్చేస్తాం కానీ డీమార్ట్కి అయితే వెళ్ళలేదన్నమాట. వర్షం పడుతుంది చూడండి, లైట్గా తుప్పర వస్తుంది. మా బాబు చెప్తా ఉన్నాడు, మమ్మీ బయట ఇటువైపు అద్దం మీద చూపించు, అప్పుడు నీకు కనిపిస్తుంది, అటువైపు నుంచి కనిపించట్లేదు, సన్న తుప్పర పడుతుంది అంతే అని అన్నాడు. హాయ్ చెప్తున్నాడు మా అబ్బాయి అయితే. చీకట్లో కదా కనిపించట్లేదు లోపల. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి సంద అయితే ఇదే, ఇంటి సందకైతే వచ్చేసాము. వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి, ఫోన్ చేసి పిలిచాము, ఇట్లా బయట గేట్ ఉందండి. పాప సోనీ వాళ్ళ అమ్మాయి అనమాట, వాళ్ళ అబ్బాయి ఇద్దరు. మా వాడికి అయితే ఇంకా ముగ్గురు కలిసారంటే ఇంకా పండగ అనమాట, హ్యాపీగా ఆడుకుంటారు, అస్సలు బాగా అల్లరి చేస్తారు. ఇది సోనీ వాళ్ళు బయట మంచాలు వేసుకొని ఇట్లా బెడ్స్ పెట్టుకొని ఇక్కడే పడుకుంటారనమాట నైటు. అదొక షెడ్ లాగా పెట్టుకున్నారు. ఇదంతా ఓపెన్ ప్లేస్, చాలా పెద్దదన్నమాట ఓపెన్ ప్లేస్. ఎప్పుడో ఇల్లులు కట్టించంటే వాళ్ళ తాత వాళ్ళు కట్టించిన ఇల్లులు ఇంకా అట్లానే ఉంచుకున్నారనమాట. చిన్న గదులు ఒక 3 పోర్షన్స్ లాగా చిన్న గదుల్లాగా కట్టుకున్నారు, కానీ బయట అయితే మొత్తం ఓపెన్ ప్లేస్గా ఉంటుంది. సోనీ వాళ్ళ అబ్బాయి అని చెప్పాను కదా, అతను అబ్బాయి రాడీ వాడి పేరు. అలానే పాప పేరు ప్రైజీ అనమాట. పాప కూడా బాగా ఎక్కువ అల్లరి చేస్తుంది. ముగ్గురు కలిసి దాగుడు మూతలు ఆడుతున్నారు చూడండి, ఎక్కడ దాక్కోవాలి అని. మా వాడేమో నెంబర్స్ లెక్క పెట్టడము, వాళ్ళిద్దరు దాక్కోవడం అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుకుంటారు పిల్లలు అయితే. ముగ్గురు కలిసారంటే మా వాడికి ఇట్లా పిల్లలు వీళ్ళు ఉన్నప్పుడు మ్యాక్సిమం వీళ్ళ ఇంటికి వెళ్తాము, పిల్లలు కావాలి ఆడుకోవాలి నేను అన్నప్పుడు. అలానే ఇంకా వేరే ఫ్యామిలీ ఉన్నారు లెలిన్ అని, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తాము ఆడుకోవడానికి. అలానే మా ఫ్రెండ్ ఉంది, ఇంకా వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ ఇంటికే మేము తిరుగుతూ ఉంటాం అనమాట వీక్లీ ఒకసారైనా సరే. ఇక్కడేమో సోనీ వాళ్ళ అక్క, తను కూడా వచ్చింది, వాళ్ళ పాప అనమాట. సోనీ అని చెప్పాను కదా, అక్కడ మన చైర్లో అదే బెడ్ మీద కూర్చుంది, తన బర్త్డే అనమాట మనం వెళ్ళింది. అలాగే వాళ్ళ హస్బెండ్, అందరం కలిసామని అంటే ఇంకా ఫ్రీగా మాట్లాడుకుంటాం అనమాట, హ్యాపీగా, ఇబ్బంది ఏం లేకుండా. అంటే నన్ను బయట నన్ను చూడకుండా నన్ను కూడా ఇంట్లో మనిషి అని చెప్పేసి చూస్తారు. మామూలుగా వాళ్ళ సొంత మేనత్త మా అక్క అవుతుంది, కానీ నన్ను కూడా సేమ్ అత్తలాగే ఓన్గానే చూస్తారు, బయట అన్న ఫీలింగ్ వాళ్ళకి అనిపించదు. ఏదైనా సరే సోనీ అయితే తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా సరే నాతోనే షేర్ చేసుకుంటుంది. ఇది నాకు ఇచ్చిన దేవుని ఏదో అంటారు కదా, ఎవరైనా సరే నాతో అన్నీ షేర్ చేసుకుంటారండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే తనకి ఏమైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది కలిగినా, లేకపోతే సంతోషం వచ్చినా కూడా నాకైతే ఫోన్ చేసి ఇట్లా అయింది, ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆ బాధపడడం కానీ ఆ సంతోషం కానీ ఏదైనా నాతో చెప్పుకుంటారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి మా ఫ్రెండ్ కానీ అట్లా ఫోన్ చేసి ఇట్లా అని చెప్పేసి చెప్పినప్పుడు, నీతో మాట్లాడాను కదా, ఇప్పుడు నాకు కొంచెం రిలాక్స్గా ఉంది, నేను ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్పిద్ది అనమాట. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగానే. మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరితో ఒకరితో షేర్ చేసుకున్నప్పుడు అది ప్రాబ్లం తీరిపోతుంది కదా. మ్యాక్సిమం నాతో ఎక్కువగా చెప్పడానికి అందరు ట్రై చేస్తారనమాట, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి. ఇంకేదో మనం సలహాలు ఇవ్వడం అట్లా ఉంటుంది కదా, ఇంకా అట్లా ఇచ్చినప్పుడు ఒకరినొకరు ఓదార్చుకోవడం అంతే. ఇది సోనీ వాళ్ళ డాడీ, సోనీ వాళ్ళ అక్క, ఫ్యామిలీ మెంబర్స్ అందరు అనమాట. స్ట్రాబెర్రీ కేక్ తీసుకొని వచ్చారు, మా హస్బెండ్ అనమాట కేక్ తీసుకొని వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. కూల్ కేక్ తెచ్చారనమాట, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు అయితే ఇంకా అసలు మామూలుగా కాదు, దాని మీద ఇంకా అన్నం తినినట్టే తినేసారనమాట, చాలా ఇష్టంగా. కేక్ ఎప్పుడుగా అని చెప్పేసి వాళ్ళు తింటా ఉన్నారు వరుసగా, తింటే నాకు కావాలి అని చెప్పేసి తింటా ఉన్నారు అనమాట కేకు.
పోటీ పడి మరీ తింటా ఉన్నారు. ఇంకా నైటు అన్నం తినేసి అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ పెట్టుకున్నాము. లాస్ట్లో త్వరగా తినేద్దాంలే అని చెప్పేసి అని అన్నం అయితే తినేసి కేక్ తీసుకొని వచ్చి ఇంకప్పుడు రిలాక్స్గా 10కి 10:30కి అట్లా కోసామన్నమాట. చూడండి ఎట్లా తింటా ఉన్నారు కేకు. వాళ్ళ మమ్మీకి పెడుతున్నారు ఇద్దరు కలిసి. ఆ పాప కూడా పెడుతుంది, చిన్న పాప, తను 1.5 years ఉంటుంది పాపకి. ప్రైజీ చూడండి అసలు మూతికి అంతా అసలు బొక్కేసుకుంది. తర్వాత కూడా వీడియోస్ తీశాను నేను. మా వాడేమో కొంచెం తినాలని మనసులో ఉంది కానీ ఏమంటారు, అదేదో అంటారు కదా, తినాలని మనసులో ఉంది పాపం, కానీ తినడానికి మొహమాట పడుతున్నాడు అంటే అడిగితే ఏమనుకుంటారో, మళ్ళీ తిడతారేమో ఒకవేళ నేను కేక్ అడిగితే అన్నట్లుగా. వీళ్ళు మాత్రం ఇంట్లో వాళ్ళు కదా, ఇంకా హ్యాపీగా అసలు మొత్తం బొక్కి పడేశారు. చేతులకి మూతికి అంతా అయిపోయింది. ఇంకా బాబుకైతే ఇంకా నా కేక్ ఇచ్చాను, మళ్ళీ ఇంకొక కేక్ వాళ్ళ డాడీ కట్ చేసి మళ్ళీ ఇంకో కేక్ ఇచ్చారు. ఇంకా అట్లా వాడు కూడా తిన్నాడు, బాగానే తిన్నాడు వాడు కూడా. ఇంటికి వచ్చేసరికి మాది చూడండి 11 అవుతుంది, 11:30 దాటిపోయి 10:45 అయిపోయింది. ఇంటికి వచ్చేసాము మేమైతే. ఈ వీడియో వ్లాగ్ అయితే ఇంతవరకు స్టాప్ చేసేస్తున్నాను. నైట్ అయిపోయింది, మేము వచ్చేసామన్నమాట ఇంటికి. ఆ రోజు అయితే ఆ విధంగా గడిచింది. ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకోవడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.